హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను వెంకట్ టీవీ హ్యారీ. సో ఈ వీడియో మాత్రం కంప్లీట్గా చూడండి. అప్పుడే ఈ లొకేషన్ గురించి డీటెయిల్స్ అండ్ కంప్లీట్గా ఈ అడ్వెంచర్ కానీ ఇవన్నీ తెలుస్తాయి. సో ఈరోజు ట్రిప్ నాకు చాలా వెరైటీ అనుభవం కలిగించింది. కంప్లీట్ అడ్వెంచర్, నేచర్, ట్రెక్కింగ్ ఆల్ ఇన్ వన్ అనే చెప్పాలి. ఈ లొకేషన్లో సిగ్నల్ ఉండదు, రోడ్ కూడా బాగోదు, చాలా రిస్కీ అనే చెప్పాలి. బట్ రిస్క్ లేనిదే ఆ ఫీల్ రాదు కదా మనకి. సో బైక్ మీద వెళ్ళడం కూడా కొంచెం కష్టమే, కార్స్ అయితే అస్సలు వెళ్ళవండి. సో అందుకనే ఆ మజా, ఆ బైక్ మీద వెళ్తే ఇంకా మజా ఉంటుంది కదా. సో అక్కడ సిగ్నల్ ఉండదు, సో మ్యాప్స్ వర్క్ అవ్వవు. సో బట్ అక్కడ ఉన్న విలేజెస్ని అడుగుతూ ఆ రూట్ కోసం మీరు వెళ్ళాల్సిందే. సో అలా అడవి మార్గంలో అంతా గ్రీనరీ, చుట్టూరు గ్రీనరీ, మొత్తం బర్డ్ సౌండ్స్తో, ఆ ఫ్రెష్ ఎయిర్తో అసలు మైండ్ బ్లోయింగ్ అని చెప్పాలి. సో మొత్తం రోడ్ అంతా ఎవరు కనబడరు, చాలా రిస్క్. మధ్యలో వాటర్ కూడా వచ్చేస్తూ ఉంటాయి, ఎక్కడ ఎంత లోతు ఉంటుందో తెలియదు. రైనీ సీజన్లో చెప్తున్నాను నేను. నార్మల్ డేస్లో నేను ఎప్పుడు వెళ్ళలే, బట్ ఎలాగుంటుందో తెలియదు. మోస్ట్లీ అంత వాటర్, అంటే మీరు ఆ లొకేషన్కి వెళ్ళాలంటే రైనీ సీజన్లో వెళ్తాం కూడా బెటర్, ఎందుకంటే వాటర్ ఉంటాయి కాబట్టి ఆ ఫీల్ వస్తుంది. సో ఈ లొకేషన్ గురించి ఇంకా తెలుసుకోవాలని ఉంది కదా. సో కంప్లీట్ వీడియో చూడండి, అప్పుడు మొత్తం లొకేషన్ గురించి అర్థమైంది. సో అలా సన్సెట్లో నేను ట్రావెల్ చేస్తూ ఉంటే, ఫుల్ రెడ్ సన్సెట్లో ఆ సన్ అలాగా మౌంటైన్స్ అండ్ వెనక నుంచి హైడ్ అవుతూ ఉంటే అది వేరే ఫీల్. అసలు సన్సెట్ అంటేనే అందరికి ఇష్టమైంది. సో అలాంటిది అంత నేచర్ బౌండెడ్లో, మొత్తం నేచర్ సరౌండెడ్తో చాలా పీస్ఫుల్గా, ఎవ్వరూ లేరు, మీరు ఒక్కరే ఉన్నట్టు అనిపిస్తుంది అక్కడికి వెళ్ళారంటే. సో హెవెన్ అనే, నేచర్ హెవెన్ అనే చెప్పాలి నిజంగా. సో అలాంటిది అక్కడ వర్షం పడితే అది వేరే లెవెల్ ఉంటుంది కదా నిజంగా. సో సడన్గా వర్షం పడింది. సో అలా ట్రావెల్ చేస్తుంటే, సో ఆ వర్షం పడినప్పుడు ఆ మట్టి వాసన వస్తుంది కదా, అది ఎంత బాగుంటుంది అంటే నిజంగా చాలా బాగుంటుంది. ఆ ఫ్రెష్ ఎయిర్, అది కూల్ బ్రీజ్ ఉంటుంది కదా, చాలా ఫ్రెష్గా చల్లగా తగులుతుంది కదా. సో ఆ ఫీల్లో నా ట్రావెల్ ఇంకా ముందుకు చేస్తూ జరిగింది. సో ఆ లొకేషన్ కోసం ఇంకా ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతూనే కంటిన్యూ అయ్యా. సో మధ్యలో ఆ రోడ్స్ బాగోపోయినా అంత రిస్క్ చేసి మళ్ళీ నేను ట్రావెల్ చేశాను. సో చాలా బాగా నచ్చింది, నాకైతే చాలా బాగా నచ్చింది ఈ అడ్వెంచర్ ట్రిప్ అయితే. సో ఈ ట్రిప్లో నాకు చాలా బాగా నచ్చింది ఏంటంటే, అంత పీస్ఫుల్ బ్యూటిఫుల్ నేచర్తో అసలు హెవెన్ అనే అనిపించింది నిజంగా. అంత సన్సెట్ రెడ్ కలర్లో ఉండి అసలు వెంటనే ఇవన్నీ రికార్డ్ చేసుకుంటా వెళ్ళాలనిపించింది. రికార్డ్ చేస్తూనే ఉన్నా, అంత వీడియోస్ ఎన్ని రికార్డ్ చేశానంటే అన్ని రికార్డ్ చేశాను. ఇలాంటి లొకేషన్ మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనిపిస్తూనే ఉంటుంది. సో మీరు ఎప్పుడైనా ఇలాంటి లొకేషన్స్కి వెళ్ళి ఉంటే కామెంట్ చేయండి, అండ్ ఇది మిస్ కాకుండా ఉండండి. సో ఇంకా వీడియో కంటిన్యూ చేయండి, అసలైన లొకేషన్ ఎక్కడ ఉంది ఏంటి అసలు అన్నది మొత్తం డీటెయిల్స్ మీకు ఇస్తాను. సో ఇలా నా జర్నీ అనేది కంటిన్యూ అయితేనే ఉంది. సో చాలా 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 చూసా. అండ్ మధ్యలో ఒక స్కూల్ కూడా తగిలింది, బట్ దాంట్లో పిల్లలు లేరు ఎవరు. సో నాకు తెలిసి అది క్లోజ్ చేశారనుకుంటా. సో కానీ 2 గదులు మాత్రమే ఉన్నాయి ఆ స్కూల్కి. సో మేబీ నాకు తెలిసి ఆ స్కూల్ తీసుకెళ్ళి వేరే చోటుకి షిఫ్ట్ చేసినట్టుకున్నారు, ఎందుకంటే అది చాలా రిస్కీగా ఉంది, ఎందుకంటే డీప్ ఫారెస్ట్లో ఉన్నట్టు ఉంది ఆ స్కూల్. సో అందుకనే షిఫ్ట్ చేసి ఉంటారు. సో మిగతా డీటెయిల్స్ కోసం ఈ వీడియో కంప్లీట్గా చూడండి. అవును, ఈ లొకేషన్ దగ్గరికి వచ్చా. ఇదే ముసిరిమల్లి డ్యామ్. సో ఈ డ్యామ్ చూడగానే ఫస్ట్ వావ్ అనిపించింది, ఎందుకంటే ఆ వాటర్ ఆ డ్యామ్ నుంచి వస్తుంటే ఆ ఫీలే వేరు నిజంగా. పచ్చదనం, మ్యాసివ్ రాక్స్ ఉండి ఆ వాటర్ అలాగా దాంట్లోంచి వస్తుంటే ఆ సౌండ్కి అండ్ ఫుల్ ఆన్ ఎక్సైట్మెంట్. అసలు రోడ్స్ చాలా రిస్కీ అయినా కూడా ఈ లొకేషన్ చూడగానే మిగతా ఎన్ని మర్చిపోయాను. ఆ ఫ్రెష్ వాటర్తో నిజంగా ఆ ఫీలే వేరు. సో ఇంకా అంతకన్నా ఇంట్రెస్టింగ్ ఏంటంటే, సో ఇక్కడ ఒక టచ్ మీ ప్లాంట్ అని చూసా. మీకు టచ్ మీ ప్లాంట్ అని మీకు ఆల్రెడీ చాలామందికి తెలుసు అనుకుంటా కదా.
సో మనం ముట్టుకోగానే ఆ లీవ్స్ అనే క్లోజ్ అవుతాయి. మీరు చిన్నప్పుడు ఎప్పుడైనా ఈ ప్లాంట్తో అలాగ ఆడుకొని ఉంటే కామెంట్ చేయండి. సో అలాగా నేను ఆ క్లిప్ కూడా యాడ్ చేశా. చాలా డేస్ తర్వాత నేను ఆ ప్లాంట్ని చూసామాట. చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యా. అండ్ డ్యామ్కి వచ్చేసరికి నేను పైన వ్యూ పాయింట్కి వెళ్ళాం అండ్ కింద డ్యామ్ దగ్గరికి వెళ్ళాం. కొంచెం రిస్కీ అనిపించింది ఏంటంటే డ్యామ్ దగ్గర మనకి మొత్తం వాటర్ వచ్చేస్తున్నాయి అన్నమాట. నేను క్లిప్స్ కూడా యాడ్ చేసా కొన్ని. మనకి చూడడానికి ఎంత దూరం నుంచి చూడాల్సి వచ్చింది, ఎందుకంటే సో దగ్గరికి వెళ్తే ఎంత లోతు ఉంటుందో మనకు తెలియదు. సో ఎక్కడ కాలేసినా అంటే వాటర్లోకి దిగిపోతున్నట్టు అనిపించింది. సో అందుకని కొంచెం దూరంగా ఉండాల్సి వచ్చింది. సో అందుకని మీకు ఎప్పుడైనా వెళ్తే అంత రిస్క్ చేయకండి. సో ఎక్కడ ఎంత లోతు ఉంది మనకు తెలియదు, ఎందుకంటే మనం కంప్లీట్ స్ట్రేంజర్ లెక్క. సో అందుకని మన సేఫ్టీ మనం తీసుకుంటా ఇలాంటి లొకేషన్స్కి వెళ్ళాలి. సో లొకేషన్ మిస్ అవ్వకూడదు, బట్ మనం కంప్లీట్గా ఎంజాయ్ చేస్తే సేఫ్టీగా ఉండాలి. సో అండ్ ఇక్కడ ఫిషింగ్ కూడా చేస్తున్నారు, ఇద్దరు విలేజర్స్ వచ్చి ఫిషింగ్ చేస్తున్నారు. సో ఆ క్లిప్స్ కూడా యాడ్ చేశాను నేను. సో ఆ ఫిషింగ్ వాళ్ళ కోసం వాళ్ళే చేసుకుంటున్నారు, ఎందుకంటే వాళ్ళకి ఫ్రీగా ఉన్నప్పుడు వచ్చి చేస్తారంట. లేకపోతే వాళ్ళు ప్యాడీ క్రాప్స్ కానీ ఇంకా చాలా వెజిటేబుల్స్ అండ్ చింతపండు అంటే ఇవన్నీ ఇలాంటివి పండిస్తూ ఉంటారంట. సో అండ్ అవి తీసుకెళ్ళి వాళ్ళు సంతలో అమ్ముకుంటూ ఉంటారంట, సేల్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళతో కూడా నేను చాలాసేపు మాట్లాడాను. చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి. అలాంటి ఏజెన్సీ ఉన్న అందుకనే అలాగ మేము వెనక్కి తిరిగి వెళ్ళిపోయాం అన్నమాట. సో ఆ డ్యామ్ దగ్గరికి వెళ్ళి అసలు నిజంగా పీస్ఫుల్గా కూర్చుంటే అసలు నిజంగా హెవెన్ అనే చెప్పాలి. ఎందుకంటే మొత్తం చుట్టూరు గ్రీనరీ, ఆ బర్న్ సౌండ్స్ ఒకటి, ఓ పక్కన డ్యామ్ నుంచి వాటర్ వచ్చే సౌండ్ వచ్చి ఆ ఫ్లో వింటుంటే నిజంగా వేరే ఫీల్ ఉంటుంది. ఇది ఎక్స్ప్లోర్ చేయాల్సిన లొకేషన్స్ ఎలాంటి, కొంచెం రిస్క్ బట్ ఎక్స్ప్లోర్ చేయాలంటే లొకేషన్స్. సో సేఫ్టీగా ఉండి మనం సేఫ్గా ఉండి సో ఇలాంటివి ఎక్స్ప్లోర్ చేయాలి ఖచ్చితంగా. సో మీరు ఎప్పుడైనా ఎలాంటి లొకేషన్స్ రిస్క్ చేసుకుని వెళ్తే ఒకసారి నాకు కామెంట్ చేయండి. సో ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మా ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి.
లొకేషన్ డీటెయిల్స్. మీరు రంపచోడవరం రోడ్లో వెళ్తూ ఉంటే సీతపల్లికి ముందు రామ్ విల్లాస్ అని వస్తుంది. అక్కడి నుంచి లెఫ్ట్ తీసుకుని కోమరవరం అన్న విలేజ్ నుంచి వెళ్ళాలి. అక్కడ విలేజ్ నుంచి వెళ్ళాక ముసిరిమిల్లి వస్తుంది. సో అక్కడ విలేజర్స్ని ఎవరినన్నా అడిగితే ఆ రూటు డ్యామ్ దగ్గరికి డ్యామ్ కింద వ్యూ పాయింట్కి రూట్ చెప్తారు. అండ్ ఇంకొక వ్యూ పాయింట్ చెప్పాం కదా, అది రంపచోడవరం వెళ్ళి అక్కడి నుంచి నర్సీపట్నం రోడ్ నుంచి ముసిరిమల్లి రీచ్ అవ్వాలి. సో అది టాప్ వ్యూ. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వెంకట్ దివిహారి సైనింగ్ ఆఫ్.